కొండా దంపతులు పార్టీ మారుతారని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయిస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. తనకు రాజకీయాల్లో జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే పునర్జన్మనిచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. పార్టీ మారే ఆలోచన లేదన్న సురేఖ తన కూతురు సుస్మితా పటేల్ తన రాజకీయ వారసురాలు అని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో సుస్మితా పటేల్ పోటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కార్యకర్తలు ఎలాంటి అపోహలకు గురికావద్దని తాను ఏ పార్టీలోకి వెళ్లనని చెబుతున్న కొండా సురేఖతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు సాధిస్తారు కొండా దంపతులు. పార్టీ ఏదైనా తమదంటూ ప్రత్యేకంగా గుర్తింపు సాధిస్తారు. అలాంటి కొండా దంపతులు ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా కొండా దంపతులు పార్టీ మారుతారనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై మాట్లాడేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రస్తుతం అంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, కొండా దంపతులు పార్టీ మారుతారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే మారాల్సిన అవసరం ఏముందో ముందు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు రూమర్ పుట్టించడానికైనా ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు మాకు ఏమీ కష్టం కానీ నష్టం కానీ లేదు. మేము ఒక పార్టీని నమ్ముకున్నామంటే నాయకత్వం కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అనేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం అనేది అందరికీ కూడా తెలుసు. ఈరోజు మాది ఏ కారణం లేకుండా టీఆర్ఎస్ పార్టీ మారాల్సిన అవసరం ఏముందనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏంటంటే మేము అసలు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారిని మేము నాయకుడిగా అనుకుంటాం కూడా. ఇప్పుడు ఏదైతే ఉందో అది కావాలని మమ్మల్ని కొంత మా క్యారెక్టర్ని కానీ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావడానికి కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్పితే మాకు అటువంటి ఆలోచన లేదు. జిల్లాలో 11 నియోజకవర్గాలు అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ, కానీ ఏ నియోజకవర్గంలో కూడా ప్రచారం జరిగి ఒక కొండ మురళి మీద కొండ దంపతుల మీద ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? కొండ దంపతులు అంటే మొదటి నుంచి కూడా ఒక సంచలనం. మేము ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, సీఎం గారు వస్తే ఎవరు రాకపోయినా కూడా మీడియా వాళ్ళు రాయరు, కానీ మేము రాకపోతే అలిగారు లేకపోతే ఏదో చేశారు అందుకే రాలేదు అంటారు. అది ఎందుకు వచ్చిందో తెలియదు కదా, నాకు అలవాటు అయిపోయింది. కాబట్టి మా మీద అందరి దృష్టి ఉంటుంది, మేము ఏం చేస్తామా ఏం మాట్లాడతామా అనేది. అందుకని అటువంటి రూమర్ వాళ్ళు చేసి ఉంటారు, కానీ అటువంటిది మాత్రం ప్రజలు నమ్మరు. ఎందుకంటే మేము ఏదున్నా కూడా ఓపెన్గా ఉంటాం, ఏదైనా కూడా చెప్పి చేస్తాం. మాకు వెనక మాట్లాడుకొని ముందట ఒకటి మాట్లాడే అలవాటు లేదు, మాకు అటువంటి ఆలోచన లేదు, ఇప్పుడు రాదు కూడా, రావాల్సిన అవసరం కూడా లేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వస్తే దాదాపు 4 నాయకులు, అంటే టికెట్ ఆశించే 4 నాయకులు ఉన్నారు. ఎవరు వారు విడివిడిగా ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఉండగా కూడా వేరే వాళ్ళకి విడిగా చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఒకటండి, ఏ పార్టీ అయినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఇంకెవరిని కూడా పార్టీలో ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాళ్ళు ఏ ఆలోచనతో వాళ్ళు చేసుకున్నా కూడా అది వాళ్ళ ఇష్టము, వాళ్ళకి నష్టము, వాళ్ళకే కష్టము. మాకు అటువంటి నష్టం కానీ కష్టం కానీ బాధ కాదు, ఏం లేదు. ఎందుకు అనంటే మేము మా ఇండివిజువాలిటీ మా నాయకత్వం అనేది ఏంటో ప్రజలకు తెలుసు. ఎవరే ప్రచారాలు, చంద్రబాబు నాయుడు, దయాకర్ రావు అటువంటి వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని అలగదొక్కాలని ప్రయత్నించారు. కానీ ప్రజాబలం మాకుంది కాబట్టి మేము నెగ్గుకొచ్చాము. అవసరం రాబోయే ఎన్నికల్లో సుస్మిత మేడం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే మీ అభిమానులకు వచ్చి మీ కార్యకర్తలకు అయితే ఆలోచన లేదు, ఇప్పటివరకు అయితే ఆలోచన లేదు. సో మేడం, అంటే కొండా సురేఖ గారు మంత్రిగా కాబోతున్నారని ప్రచారం కూడా జరిగింది మొన్నటి వరకు. ఎప్పటిలో మీ కార్యకర్తలకు కూడా ఒక ఆశ ఉంది, మా మేడం మంత్రిగా రాబోతున్నాండి. ఒకటండి, మంత్రి పదవి అనేది మాకేం పెద్ద కొత్త కాదు. మేము అది రాకపోతే బాధపడే వాళ్ళం, అంతకంటే కాదు. మాకు నాయకత్వం ఆశీర్వాదం ఉందా, మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందా లేదా, మా కార్యకర్తల సమస్యలను మేము పరిష్కరిస్తున్నామా లేదా, ప్రజలకు మేము అందుబాటులో ఉన్నామా లేదా అనేది మాకు. మేము వచ్చిన మంత్రి పదవిని వదిలిపెట్టుకున్న వాళ్ళం, రాని మంత్రి పదవి రాలేదని మేము ఆలోచించే వాళ్ళం కాదు. ఇది కొండా సురేఖ చెప్తున్నారు. రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే పునర్జన్మనిచ్చింది మాత్రం కేసీఆర్. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్తున్నారు కొండా సురేఖ. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HMTV, వరంగల్.